నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లంక గ్రామాల్లో కూటమి ప్రజా ప్రతినిధుల పర్యటనలు, బాధితులకు పరామర్శ, నిత్యావసరాల అందజేత. తిరువురులో పెరిగిన కట్లేరు వరద ప్రవాహం, వినగడప వద్ద రాకపోకలు నిలిపివేత. అవినీతికి చిరునామాలుగా జగనన్న లేఅవుట్లు, పులివెందులలో అనర్హులకు ఇళ్లు కేటాయించి వైసీపీ నేతల దోపిడీ. రెండు 200 కోచింగ్ సెంటర్లకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు, నియంత్రణకు చట్టం తెస్తామన్న మంత్రి అతిషి. వయనాడు దుర్ఘటనలో 158కి పెరిగిన మృతుల సంఖ్య, బురదలో చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్న బలగాలు.